బంగారం అంటే అందరికీ ఇష్టం. ఇప్పుడు ఒక గ్రాము బంగారం ధర వేలల్లో ఉంది. కానీ ఊహించండి, ఇంత ఖరీదైన బంగారం నదిలో నుంచి వచ్చేస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన భారత్లో ఒక నది ఉంది. అందులో బంగారం రేణువులు ప్రవహిస్తున్నాయి. ఆ నది పేరు స్వర్ణరేఖ. పేరు వినగానే బంగారం గుర్తొస్తుంది కదా? ఈ నది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. రత్నగర్భ్ అనే ప్రాంతం దగ్గర ఉంది. దీని వెనుక కారణం కేవలం 37 కిలోమీటర్లే ఉండే కార్కారి అనే చిన్న నది. ఈ నది కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ బంగారు రేణువులను తెచ్చి స్వర్ణరేఖలో కలిపేస్తుంది. చుట్టుపక్కల ఉండే ఆదివాసీలు ఆ నదిలోని ఇసుకను వడకట్టి చిన్న చిన్న బంగారు కణులను సేకరిస్తుంటారు. ఇంతవరకు ఈ బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో శాస్త్రవేత్తలకు కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇలాంటిది కెనడాలో కూడా ఉంది. డాసన్ సిటీలో ఉన్న క్లొరిడికే నదిలోనూ బంగారం ఉందని 1896లోనే కనుగొన్నారు. ఈ నదిలోకి బంగారం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా తెలియని ప్రశ్నలే. అంతేకాదు, ప్రకృతి మనకి ఎన్నెన్నో ఆశ్చర్యాలు చూపిస్తుంది. నదిలో బంగారం వస్తుందంటే అది ప్రకృతి మహిమ కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.